ఆ నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరుండేది. ఇక్కడ నుండే ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేసినా ఆ నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించేవారు. కేవలం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపేవారు. కానీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తర్వాత అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్కు బలమైన నాయకుడు లేకపోవటమే కారణమా, లేదంటే ఆధిపత్య పోరే కారణమా? ఇక్కడ పార్టీ పరిస్థితిపై అధిష్టానం తట్టుకోలేకపోతుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. గజ్వేల్ శాసనసభ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే ఎంతలా ఇక్కడ ప్రజల్లో హస్తం పార్టీ బలంగా ఉందో గుర్తించుకోవచ్చు. అయితే అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుండి బరిలో నిలవడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు కావడంతో 3 దఫాలుగా గెలుపొంది 2 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి శాసనసభ్యుడిగా గతంలో గెలుపొందిన మండల కేంద్రమైన వర్గల్కి చెందిన తూమ్కుంట నర్సారెడ్డి కాంగ్రెస్ లో అన్నీ తానై ఉన్న ఆయన అభివృద్ధి జపం పేరుతో హస్తం పార్టీని వీడి కారెక్కారు. నాయకుడి లేమి లోటుతో గజ్వేల్లో కాంగ్రెస్ కంచుకోటకు కాస్త బీటలు వారినట్టయింది. తదనంతరం నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డికి అధిష్టానం గజ్వేల్ బాధ్యతలు అప్పగించగా ఆమె సైతం హస్తం పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిక్కులేని పక్షులైనట్లయింది. అనంతరం టీడీపీ నుండి కేసీఆర్ పై పోటీకి సయ్యన్న వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలో ఆ పార్టీ ఖాళీ కావడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఆయన సైతం హస్తం పార్టీ 2019లో శాసనసభ ఎన్నికల అనంతరం ఓటమి చెందారు వంటేరు. ఇక చేసేదేమీ లేక వంటేరు కూడా హస్తం విడి కారు పార్టీలోకి వచ్చేశారు. కారు పార్టీలో బద్ధశత్రువులుగా ఉన్న వంటేరు, నర్సారెడ్డిలకు కేసీఆర్ కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అయితే ఇందులో ఇమడలేక నర్సారెడ్డి తిరిగి మళ్లీ తనను జిల్లా అధ్యక్షుడిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ లో చేరారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నట్టా లేనట్టా అని సందిగ్ధంలో పడిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. దీనికంతటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరికీ తెలిసిన విషయమే. మొదటగా 2014 గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుండి గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతోంది. ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఏదో ఒక రూపంలో హస్తం సత్తా చాటాలని ఢిల్లీ పెద్దలు ప్రణాళికలు వేస్తూనే ఉన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అయినా తమ నేతలను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని సమాచారం. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టు సాధించాలనే సంకల్పంతో ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీ అధిష్టానం రాష్ట్ర పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని సిద్దిపేట జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆశించినంతగా ఎవరూ లేరు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడానికి కూడా అనేక కారణాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మనుగడలో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా గ్రూపు రాజకీయాలతో మునిగి తేలుతున్నారు. వారిని నివారించడానికి గాంధీ భవన్ పెద్దలు ఎంత ప్రయత్నం చేసినా
ఫలితం లేదని తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు అప్పగించారు. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె ఇప్పటికే పలుమార్లు మైనంపల్లి హనుమంతరావుతో పాటు గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సమావేశమై అందరినీ సమన్వయపరచడానికి ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతల్ని మైనంపల్లి హనుమంతరావుకు అప్పజెప్పడం స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. దాంతో వారు మైనంపల్లి పెత్తనం మాకొద్దు అంటూ బహిరంగంగానే వ్యతిరేకించిన విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజకవర్గ నేత సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి అనుచరుల ద్వారా మైనంపల్లి హనుమంతరావు పైన మీడియా సమావేశాలు నిర్వహించారు. స్థానికేతరులకు గజ్వేల్లో ఏం పని అంటూ నర్సారెడ్డి అనుచరులు మైనంపల్లి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా నర్సారెడ్డి మైనంపల్లి నిలిచారు. ఇదే సరైన సమయమని నర్సారెడ్డి కూతురు ఆంక్షరెడ్డి రానున్న రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని, అందరూ కలిసి ఆంక్షరెడ్డిని గెలిపించుకోవాలని మైనంపల్లి కాంగ్రెస్ నాయకుల ముందు ఓ ఫంక్షన్ హాల్లో తెలిపారు. గజ్వేల్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి అసంతృప్తి రాజకీయాలపై మైనంపల్లి హనుమంతరావు మండిపడుతున్నారట. అందరినీ కలుపుకొని పోవాలని తాను ప్రయత్నిస్తుంటే దానికి నర్సారెడ్డి వర్గం అడ్డుపడుతున్నారని మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు. మీనాక్షి నటరాజన్ నర్సారెడ్డి పైన మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కారు పార్టీకి కంచుకోటగా మారిన గజ్వేల్లో తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ అక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గజ్వేల్లో అంతర్గత కలహాలు అడ్డొస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎప్పటికీ గజ్వేల్లో ఎదగలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా ఉన్నారని చెప్తున్నారు. ఈ క్రమంలో బండారు శ్రీకాంత్ మైనంపల్లి హనుమంతరావు ఒక్కటిగా ఉండడం, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవిని తామంటే తాము కైవసం చేసుకోవాలని ఒకరి తర్వాత మరొకరు మంత్రుల దగ్గరికి క్యూ కడుతున్నారు. తీరా చూస్తే గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నర్సారెడ్డి వర్గమైన నరేందర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో బండారు శ్రీకాంత్ వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నర్సారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అమ్ముకున్నారంటూ ప్రచారం చేశారు. ఇకపోతే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ బయటపడడం సాధ్యం కాదని గజ్వేల్ నియోజకవర్గ పరిశీలకులు మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు. గత ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవకపోవడంతో అంతర్గత కలహాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతున్నాయని మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగానే పత్రికల ముందు బహిర్గతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గజ్వేల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గాంధీ భవన్ పెద్దల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కి జరిగిన దాడి గురించి వివరించారు. అలాగే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఇంతకీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ గడ్డపై జెండా ఎగరవేయనుందా? అలాగే రానున్న స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేక చేతులెత్తేస్తుందా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.